నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. గణేష్ మండపం ముందు అడ్డుగా గోడ నిర్మిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని శనివారం శంకరపట్నం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ కు కిష్కిందపల్లె మహిళలు వినతిపత్రం అందజేశారు. గత 20 సంవత్సరాల నుండి కిష్కిందపల్లెలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని నవరాత్రులు పూజలు చేస్తున్నామన్నారు. గణపతి విగ్రహం ఏర్పాటు చేసే భూమిలో సొంత ఖర్చుతో మండపం నిర్మించుకున్నామని, ఈ భూమి సింగిల్ విండో మాజీ చైర్మన్ కాల్వ పాపిరెడ్డి విరాళంగా ఇచ్చారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఆపడం కాదు. ఇప్పుడు 4 రోడ్లు ఉన్నాయి. ఆయన ఆపాలని మాకు ఉద్దేశం లేదు. ఆ 4 రోడ్లకు ఆయన పరడి ఆయన స్థలంలో కట్టుకుంటుంది. మేము బయటికి వెళ్ళడానికి ఆయనకు అవకాశం లేదు. ఆయన భూమి అంటూ ఇటు లేదు. ఇక లేకపోయేసరికి మేము టెంపుల్ ఎన్నో 20 ఏళ్ళ సంధి టెంపుల్ ఉంది, వినాయక టెంపుల్. అప్పటి నుంచి వినాయక చవితి ఎప్పుడు స్టార్ట్ అయితే మళ్ళీ కార్తీక పౌర్ణమి దాకా మేము వాడుకుంటూనే ఉంటాం, 40-50 మంది ఆడవాళ్ళు. అయితే ఆయన పరాడికి మేము మీ మండలంకు వాళ్ళు రాలే, మేము రాలే, ఏ అప్లికేషన్ ఏం పెట్టలేదు. ఆయన చాలా ఇష్టం పెట్టుకోమన్నాం, కానీ పెట్టుకొని ఇటు కాదు కదా ఆయనది, పెట్టుకోవాలి కదా. అయితే ఆడను అసహ్యంగా ప్రకటించి ఆయన తాగొచ్చి అంత బాయ్స్ ఉంటారు మాకాడ. కొంతమంది ఏమో బాక్స్లో పెట్టి ఉంటారు. ఆ మనిషిని మనం ఎలాంటి బాధ పెట్టలేదు. ఆయన వాస్తు ప్రకారం ఆయన పెట్టుకుంటే అటు పెట్టుకోవాలి. అది మొత్తం మా వినాయకుని గుడి ఎట్లుంటుందో ఆ గుళ్ళనే పెట్టిండు. మొత్తం పెద్ద గేటు. ఆ గేటు పెడితే మనకు ఎంత ప్రాబ్లం అయితే మళ్ళీ మేము కుంకుమ పూజలు చేసుకుంటాం, మేము వినాయక చవితికి మేము బొడ్డమ్మ ఆడుకుంటాం, బతుకమ్మ ఆడుకుంటాం. ప్రతి ఒక్క అండవాళ్ళు ఎంత ఒక గుంటలో మేము ఆడవాళ్ళ గుడి ఒక గుంటనే ఉంది. అది ఆ గుంట భూమిలో నువ్వు గేటు పెడితే మనకు ఎంత నష్టం, ఎంత బాధ. రోజు మేము ఒక 2-3 నెలలు అక్కడ నిర్ణయించుకొని ఉన్న లేడీస్ ఎంత బాధ చేస్తారు. ఆయనకు అవకాశం లేదు పెట్టడానికి గేటు. మాట్లాడదు, సైలెంట్ ఉండాలి. అలాగే ఎంపీఓ గారికి దరఖాస్తు ఇచ్చినాం సార్. ఆల్రెడీ సార్ కూడా చూసింది, కార్యదర్శి గారు కూడా ఆపించింది. అది ల్యాండ్ అనేది కాలువ పాపిరెడ్డి మాది సర్పంచ్ గారు. ఆయన ఓకే, మాకు ఆల్రెడీ ఆయన మాది సర్పంచ్ గెలిచినప్పుడే మాకు విరాళంగా గుడి పెట్టుకోవడానికి ఇచ్చేసింది సార్. ఆయన ఓకే మాదే అని చెప్పిండు. ఆల్రెడీ ఆయనకి తవ్వలేదు, ఆయనకు లాస్ట్ ఫేజ్ లో తవ్వున్నది. ఆ 25 సంవత్సరాల నుంచి కూడా గత 20 సంవత్సరాలు కూడా అటే నడుస్తుంది. ఇప్పుడు కావాలని ఇప్పుడు ఆ మండపం ముందు పెట్టి దాని మొత్తం మండపం తీసేయడానికి బంధం చేస్తున్నారు. మండపం ముందు కూడా వీళ్ళు ఇంకో పూజలు చేసుకున్నప్పుడు భజనలు చేసుకోవడానికి మొన్న సీసీ కూడా మేము రీసెంట్లీ మా సొంత ఖర్చులతో మేము పోయింది మండపం. అది నా ఈ వినాయక మండపానికి మొత్తం ఇచ్చిండు, ప్లస్ బాలకేంద్రానికి కూడా అటు బ్యాక్ సైడ్ ఉత్తర సైడ్ కూడా కొద్దిగా ఇచ్చిండు పిల్లలని. లేదు ఇచ్చిన అంటుండు, ఓకే ఆయన ఓకే అంటుండు. కానీ ఈ పక్కన ఆయన కూడా ఇండికేట్ పెట్టి దాన్ని ఇండికేట్ పెడతాను. పెద్ద గేటే ఇటు పెడుతుంది కంప్లీట్. పెట్టద్దు, గేట్ బంద్ చెప్తారు సార్. అలాంటి 25 సంవత్సరాల నుంచి నార్త్ ప్లేస్ లో నడిచిండు. ఇప్పుడు పడమర ప్లేస్ లో ఇష్యూ వచ్చిందా? వీళ్ళందరూ పోయి